బిగ్ బాస్ తెలుగు 9లో నిన్న ఏం జరిగిందో ఆ ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నిన్నటి నామినేషన్ల తర్వాత హౌస్లో అసలు ఏం జరిగింది, ముఖ్యంగా మాధురిగారి ప్రవర్తన ఎలా ఉంది, మారుతున్న ఈక్వేషన్స్ ఏంటి, ఓ లుక్కేద్దాం రండి. సరే, ముందుగా చూస్తే నామినేషన్ల తర్వాత కళ్యాణ్కి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఉంది కదా, దాంతో రాముణ్ణి నామినేట్ చేసేశాడు. ఇది అందరికీ షాక్ ఇచ్చింది. బహుశా రాముడి గేమ్ ప్లాన్కే దెబ్బేమో. ఆ తర్వాత కళ్యాణ్కి శ్రీనివాస్ సాయికి మధ్య క్యాప్టెన్సీ టాస్క్లో మోసం జరిగిందని, నమ్మకం పోయిందని పెద్ద గొడవే జరిగింది. వాళ్ల మధ్య దూరం పెరిగినట్టే అనిపిస్తోంది. ఇక రెండో పాయింట్, మాధురి ప్రవర్తన గురించే పెద్ద రచ్చ నడుస్తోంది. సంజనాతో కలిసి ప్లాన్ చేసి కావాలని ఓ ప్రాంక్ గొడవ క్రియేట్ చేయడం అదో లెక్క. ఆ తర్వాత రేషన్ మేనేజర్ దివ్యతో, అది తిండి విషయంలో, ఇంట్లో సరుకులు తక్కువగా ఉన్న టైంలో ఏయ్ అంటూ గొడవ పడటం, రూల్స్ పట్టించుకోకపోవడం, ఇదంతా మిగతా వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఇలాగే ఉంటే హౌస్లో తను ఒంటరి అయిపోతుందేమో. చివరిగా కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా బంధాలపై ప్రభావం చూపిస్తున్నాయి. కళ్యాణ్ తనుజ వాటర్ బాటిల్ లవ్ సింబల్ ఇష్యూ గుసగుసలకు దారితీసింది. ఇంకోవైపు ఇమాన్యుయల్ సంజనల అమ్మ కొడుకు బంధం మీద విమర్శలెక్కువయ్యాయి. అలాగే భరణి ఆట సరిగా లేదని రీతూ ఇమాన్యుయల్ మాట్లాడుకోవడం, ఫేక్ రిలేషన్స్ గురించి రమ్య కామెంట్స్ చేయడం, ఇవన్నీ హౌస్లో డైనమిక్స్ ఎలా మారుతున్నాయో చూపిస్తున్నాయి. మొత్తానికి నామినేషన్ల తర్వాత పరిణామాలు, మాధురి దూకుడు, హౌస్మేట్స్ మధ్య మారుతున్న సంబంధాలు ఈ వారం ఆటను ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి.